డాన్స్ గురించి ఆ రోజు చెప్దాం అనుకున్నాను, నాకు టైం చాలలేదు. సామ్స్ 150 చదవండి, విత్ డాన్సింగ్ అని ఉంటుంది అందులో. తంబురతోను, నెక్స్ట్ ఏంటి, నాట్యముతోను, ప్రైజ్ విత్ టింబర్లాండ్. బైబిల్ ఎక్కడ ఉంది డాన్స్ వేయమని? ఇక్కడ ఉంది. కనబడుతుందా? 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 కీర్తన 50 కనబడుతుందా? 4 వచనం కనబడుతుందా? ఈ ఒక్క చోట కాదు, చాలా చోట్ల ఉంది. బైబిల్ ఇస్ వెరీ క్లియర్. రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. రిజాయిస్. ఏంటి, ఒక మనిషి మారాలంటే డ్యాన్సులు కాదండి. ఒక మనిషి మారాలంటే కుప్పిగంతలు కాదండి. ఒక మనిషి మారాలంటే వాడికి కావలసింది ఏంటో తెలుసా? వాడు ఎలా మారుతాడో తెలుసా? ఒక మనిషి మారాలంటే వాడికి కావలసింది ఏంటో ఒక్కసారి బైబిల్లో చూద్దామా? అద్భుతంగా ఉంటుందండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే ఒక మనిషి విశ్వాసిగా మారాలి అంటే వాడికి వినిపించాలట. వానికి వినిపించాలి. ఏం వినిపించాలి? క్రీస్తును గూర్చిన మాట వినిపించాలి. వాడు మారాలంటే వాడికి వాక్యం కావాలయ్యా. క్రీస్తును గూర్చిన మాట వినపడాలి. వాడప్పుడే మారుతాడండి. వాడప్పుడే వాడి హృదయము పులకిస్తుంది, వాడి హృదయం కరిగిపోతుంది, వాడి జీవితం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు అది వదిలేసి డ్యాన్సులు నేర్పిస్తావా? కిప్పు గంతులు నేర్పిస్తావా? లోకులకు మీకు తేడా ఏమీ లేదయ్యా. వద్దు. లోక సంబంధమైనది ఏది కూడా మన సంఘంలోకి, దరిదాపులోకి రానివ్వకూడదు. రాణిస్తున్నావంటే నీకు వాక్యపు విలువలు తెలియవు.